సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో వేవ్స్ చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ గెయిన్ చేయాలనుకున్నప్పుడు అటాచ్మెంట్ ప్రాబ్లము ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. సో మాక్సిమం రిపీట్ అయ్యే అటాచ్మెంట్ ప్రాబ్లము ఇదేనమాట. ఓపెన్ పైప్ కానీ క్లోజ్డ్ పైప్ కానీ ఈ ప్రాబ్లం ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి ప్రాబ్లం, ఈ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 సెంటీమీటర్స్ లాంగ్, అంటే క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ ఎంత లెంత్ ఉంది, 70 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత ఇచ్చాడు, 331 మీటర్ పర్ సెకండ్, వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎయిర్ కాలమ్. ఓకేనా, క్లోజ్డ్ పైప్ ని సౌండ్ చేసాం, 70 సెంటీమీటర్స్ లాంగ్ ఉంది, ఈ సౌండెడ్, దాన్ని సౌండ్ చేసాం. ఓకే, సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ చూడండి మెజర్మెంట్స్ అంతా గివెన్ డేటా, లెంత్ ఎంత ఉంది, 70 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్ అనేది మనకి ఎస్ఐ యూనిట్ కాదు. ఓకేనా, సో దాన్ని కన్వర్ట్ చేయాలి. సో మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. ఇంటూ 10⁻⁻2 పెడితే మీటర్స్ లో కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత ఇచ్చాడు, v is equals to 331 మీటర్ పర్ సెకండ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఏ పైప్ ఇది, క్లోజ్డ్ పైప్. సో క్లోజ్డ్ పైప్ లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటిది, n is equals to v/4l. ఓకే, v ప్లేస్ లో 331, l ప్లేస్ లో 70 into 10⁻⁻2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, కంపల్సరీగా సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ కి 1 మార్క్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చూడండి, 10⁻⁻2 ఉంది కదా, పైకి వెళ్తే ఎంత అవుతుంది, 100 అవుతుంది. 10 స్క్వేర్ కదా, పైకి వెళ్తే 10 స్క్వేర్ అంటే 100. ఓకే, 4 2 2 0 2 5 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 0 కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 331 into 5 ఎంత అవుతుంది, 1655 by 2 7 0 14. ఓకేనా, క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 118.21 హెడ్స్. ఫ్రీక్వెన్సీ కాబట్టి యూనిట్ ఏంటి, హెడ్స్. ఓకే, ఒకవేళ మనకి క్యాలిక్యులేషన్ ఇబ్బంది అనుకుంటే డైరెక్ట్ ఆన్సర్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే, గివెన్ డేటా, ఫార్ములా, సబ్స్టిట్యూషన్, ఆన్సర్, మనకి 2 మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు.